హలో! వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మాస్ మహారాజా 'రవితేజ' నుండి మనం రెగ్యులర్‌గా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? మాస్ ఎలివేషన్స్, హై వోల్టేజ్ యాక్షన్, కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ ఇవే కదా! కానీ ఈసారి వచ్చిన 'ద హార్ట్ ఆఫ్ ఇరుముడి' గ్లింప్స్‌లో ఇవేమీ లేవు. అయినా కూడా ఈ 1 మినిట్ 24 సెకండ్స్ గ్లింప్స్ సోషల్ మీడియాలో ఎందుకు ఇంత డిస్కషన్ క్రియేట్ చేస్తుంది? అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి? రవితేజ గారి కెరియర్లో ఇది మరో ఎమోషనల్ మైల్ స్టోన్ అవుతుందా? శివ నిర్వాణ గారు మళ్ళీ మజిలీ రేంజ్లో ఎమోషన్స్ క్రియేట్ చేయగలడా? అలాగే అయ్యప్ప దీక్ష కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేశారు? గ్లిమ్స్లో మనం మిస్ అయిన హిడెన్ డీటెయిల్స్ ఏంటి? ఇవన్నీ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ రివ్యూలో గ్లిమ్స్ సీన్ బై సీన్ బ్రేక్ డౌన్తో పాటు రవితేజ గారి యాక్టింగ్, శివ నిర్వాణ రైటింగ్, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్, రిలీజ్ డేట్, టీజర్ అనాలిసిస్ అన్నీ కవర్ చేయబోతున్నాం. గ్లిమ్స్ స్టార్ట్ అవగానే మనకు ఒక పీస్ఫుల్ వరల్డ్ చూపిస్తారు. వాటర్ ఫాల్, నేచర్, రివర్ సైడ్ లొకేషన్స్, విజువల్స్ చూస్తుంటేనే చాలా కామ్గా ఉంటాయి. ఈ కామ్నెస్ ర్యాండమ్గా పెట్టలేదు. డైరెక్టర్ ఫస్ట్ హీరో ఎమోషనల్ వరల్డ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రవితేజ క్యారెక్టర్ లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ మొత్తం తన కూతుర్లో ఉందని చూపిస్తారు. హీరో తన కూతురికి ఫుడ్ పెట్టడం, ఆమెతో ఆడడం, వాటర్లో ఎంజాయ్ చేయడం, ఇవన్నీ సింపుల్ సీన్స్ లాగా అనిపించవచ్చు, కానీ స్టోరీ పర్స్పెక్టివ్లో చూస్తే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత వచ్చే ఎమోషనల్ డౌన్ఫాల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండాలంటే ముందు హ్యాపీనెస్ చూపించాలి. శివ నిర్వాణ ఎగ్జాక్ట్లీ అదే చేశారు. అండ్ ఈ గ్లిమ్స్లో మరొక మెయిన్ పాయింట్ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్. నా ఒపీనియన్లో ఈ సినిమాకి హార్ట్ ఏంటంటే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్. అండ్ ఈ గ్లిమ్స్లో ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. నా ఒపీనియన్లో ఈ సినిమాకి హార్ట్ ఏంటంటే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్. గ్లిమ్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. హీరోకి ప్రపంచం అంటే తన కూతురే, కూతురికి హీరో అంటే తన నాన్నే. ఈ బాండింగ్ న్యాచురల్గా కనిపిస్తుంది, ఫోర్స్డ్గా రాలేదు. బేబీ నక్షత్ర ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా జెన్యూన్గా ఉంటాయి. చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ క్యూట్గా ఉంటారు, కానీ ఎమోషనల్గా కనెక్ట్ చేయడం అందరికీ రాదు. ఈ గ్లిమ్స్లో ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తుంది. అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అవ్వచ్చు. తర్వాత గ్లిమ్స్ టోన్ సడన్గా మారిపోయింది. ఇక్కడ మనం హీరో బిగ్గెస్ట్ వీక్నెస్ని చూస్తాం. ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి ఉంటాడు. నిజం చెప్పాలంటే కమర్షియల్ హీరోస్కి వీక్నెస్ ఇవ్వడం మన సినిమాలో చాలా రేర్. జనరల్లీ హీరో పర్ఫెక్ట్గా ఉంటాడు, కానీ ఇక్కడ హీరో బ్రోకెన్ మ్యాన్. పాస్ట్లో ఏదో జరిగింది, ఆ పెయిన్ నుండి బయటికి రాలేకపోతున్నాడు. ఆల్కహాల్లో బాగా మునిగిపోయాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్, ఎందుకంటే ఆడియన్స్ పర్ఫెక్ట్ హీరోస్ కంటే ఫ్లాడ్ క్యారెక్టర్స్తో ఎక్కువ కనెక్ట్ అవుతారు. అండ్ మనకు కూడా కొంచెం సింపతి వస్తుంది. ఇంకా ఎంటైర్ గ్లిమ్స్లో స్ట్రాంగెస్ట్ సీన్ ఏంటంటే నాకు ఇది అనిపించింది. కూతురు తన నాన్నని తాగడం ఆపమని అడగడం. ఈ సీన్లో డైలాగ్స్ కన్నా ఎమోషన్ బాగా క్యారీ అయింది. ఒక చిన్న పిల్ల తన ఫాదర్ కోసం భయపడడం, తన ఫ్యూచర్ కోసం కాదు, తన ఫాదర్ కోసం. ఇది ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ పాయింట్. ఇక్కడి నుండి స్టోరీ డైరెక్షన్ మారిపోతుంది. ఇక్కడి నుంచి హీరో ట్రాన్స్ఫర్మేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం గ్లిమ్స్లో ఉన్న డీపెస్ట్ లేయర్ గురించి మాట్లాడుకుందాం. అదే అయ్యప్ప దీక్ష. చాలామంది దీన్ని డివోషనల్ ఎలిమెంట్గా మాత్రమే చూస్తున్నారు, కానీ నాకు అనిపించింది ఇంకొంచెం డీపర్ మీనింగ్ ఉంది. అయ్యప్ప దీక్ష అంటే డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ ప్యూరిఫికేషన్. హీరో ఆల్కహాల్ నుండి బయటకు రావడానికి మెడిసిన్ కాదు, స్పిరిచువల్ పాత్ని చూస్ చేసుకున్నాడు. అదే ఈ సినిమా యూనిక్నెస్. రికవరీని డివోషనల్ జర్నీ లాగా చూపించారు. అది చాలా ఫ్రెష్ పాయింట్. ఇరుముడి అనే టైటిల్ కూడా ర్యాండమ్ కాదు. అయ్యప్ప డివోటీ శబరిమలకి వెళ్ళినప్పుడు ఇరుముడి క్యారీ చేస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా అయ్యాక డేంజర్ వస్తుంది. ఇక్కడ గ్లిమ్స్లో మనకి ఇంకొక లేయర్ రివీల్ చేస్తారు. అదే హీరో పాస్ట్లో ఏదో వైలెంట్ హిస్టరీ ఉందని హింట్స్ ఇస్తారు. పీస్ఫుల్గా ఉండాలని ట్రై చేస్తాడు, కానీ సర్కమ్స్టాన్సెస్ అలౌ చేయడం లేదు. ఇక్కడ మాస్ మహారాజా ఎంట్రీ ఉంటుంది. ఇది నా ఫేవరెట్ సెక్షన్, ఎందుకంటే చాలామంది రవితేజ గారి సెంటిమెంటల్ యాక్టింగ్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. మాస్ సీన్స్ గురించి అందరికీ తెలిసిందే, రవితేజ గారి కామెడీ టైమింగ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. కానీ సెంటిమెంట్, అది కూడా రవితేజ గారి బిగ్గెస్ట్ స్ట్రెంతే. కిక్ మూవీ గుర్తు తెచ్చుకోండి, సెకండ్ హాఫ్లో చైల్డ్ సెంటిమెంట్ ఎంత బాగా వర్క్ అయిందో. అలాగే అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయిలో మదర్ సెంటిమెంట్. ఆ సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఇప్పటికీ వర్క్ అవుతాయి. నా ఆటోగ్రాఫ్లో ఆయన పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూర్గా ఉంటుంది. సైలెంట్ పెయిన్ని చాలా బాగా కన్వే చేస్తారు. నేనింతేలో ఫ్రస్ట్రేషన్, కెరియర్ స్ట్రగుల్స్, హార్ట్ బ్రేక్ అన్నీ చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు.
అందుకే ఇరుముడిలో ఎమోషనల్ ఫాదర్ రోల్ ఆయనకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ప్రియా భవానీ శంకర్ గారి గురించి చెప్పాలంటే గ్లామరస్ హీరోయిన్ కాదు, బట్ న్యాచురల్ పర్ఫార్మర్. ఎమోషనల్ బేస్డ్ రోల్స్లో బాగా పర్ఫామ్ చేస్తారు. తిరుచంబలం లాంటి సినిమాలో అది మనం ఆల్రెడీ చూసాం. శివనిర్వాణ హీరోయిన్స్ జనరలీ స్టోరీలో ఇంపార్టెంట్ రోల్స్ ఉంటారు. నిజంగా ఈ ప్రాజెక్ట్ మీద కాన్ఫిడెన్స్ రావడానికి బిగ్గెస్ట్ రీజన్ శివనిర్వాణ. ఇంతకుముందు తీసిన నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్, ఈ మూవీస్ అన్నీ ఎమోషనల్ రిలేషన్షిప్స్ మీద బిల్డ్ అయినవే. ఆయన రైటింగ్ స్ట్రెంగ్త్ అంటే క్యారెక్టర్స్. ఆడియన్స్ క్యారెక్టర్స్ని ఫీల్ అయ్యేలాగా చేస్తాడు. మజిలీలో చైతు క్యారెక్టర్, నిన్ను కోరిలో ఆ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు ఇరుముడిలో రవితేజ గారి క్యారెక్టర్. అందుకే ఈ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ అలాగే ఈ మూవీలో సాయి కుమార్ గారు కూడా ఉంటారు. సాయి కుమార్ ప్రజెంట్ సినిమాకి ఎమోషనల్ వెయిట్ యాడ్ చేస్తుంది. ఆయన వాయిస్లో ఒక అథారిటీ ఉంటుంది. గురుస్వామి రోల్లో ఫాదర్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతారు ఆ రోల్కి ఆయన. అలాగే అజయ్ ఘోష్ గారు కూడా ఒక క్యారెక్టర్లో నటిస్తున్నారు. అజయ్ ఘోష్ గారు అంటే రా ఇంటెన్సిటీ ఉంటుంది. విలన్ క్యారెక్టర్ అయినా, గ్రే క్యారెక్టర్ అయినా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ గ్లిమ్స్కి సోల్ ఏంటంటే మ్యూజిక్. జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫాదర్ అండ్ డాటర్ సీన్స్లో ఆ మెలోడీ, ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్లో డివోషనల్ ఎనర్జీ, యాక్షన్ పోర్షన్స్లో ఇంటెన్సిటీ చాలా బ్యాలెన్స్డ్గా కంపోజ్ చేశారు. మల్లెపూలు పల్లకి సాంగ్ ఆల్రెడీ ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. థీమ్ మ్యూజిక్ కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది. విజువల్స్ గురించి స్పెషల్గా చెప్పాలి. ఆ వాటర్ ఫాల్స్, ఫారెస్ట్, నేచర్ షాట్స్, డివోషనల్ అట్మాస్ఫియర్ అన్నీ సినిమాటిక్గా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ క్వాలిటీ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. అలాగే ఇరుముడి రిలీజ్ డేట్ టీజర్ కూడా వచ్చేసింది. టీమ్ ఆఫీషియల్గా August 21, 2026ని రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అండ్ ఈ గ్లిమ్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ పాయింట్, రవితేజ గారి పర్ఫార్మెన్స్, ఫాదర్ డాటర్ రిలేషన్షిప్, అండ్ శివనిర్వాణ గారి రైటింగ్, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ యాంగిల్ ఒకటి, రిచ్ విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ. ఓవరాల్గా చెప్పాలంటే ద హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లిమ్స్ నాకు చాలా పాజిటివ్ ఇంప్రెషన్ ఇచ్చింది. ఇది రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్ కాదు, రెగ్యులర్ డివోషనల్ ఫిలిం కూడా కాదు. ఒక ఫాదర్ రిడెంప్షన్ స్టోరీలాగా అనిపిస్తుంది. ఒక మనిషి తన కూతురి కోసం మారడానికి చేసే ప్రయత్నంలాగా అనిపిస్తుంది. రవితేజ గారి ఎమోషనల్ యాక్టింగ్ వర్క్ అయితే, శివనిర్వాణ రైటింగ్ అని కనెక్ట్ అయితే, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ సపోర్ట్ చేస్తే, ఇరుముడి రవితేజ గారి కెరియర్లో ఒక మెమొరబుల్ ఎమోషనల్ ఫిలిమ్స్లా మిగిలిపోతుంది. మీ అందరికీ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.